కరెక్ట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ కమిషనరేట్లలో భారీగా మందుబాబులు పట్టుబడ్డారు. 2 కమిషనరేట్లో కలిపి దాదాపు 2741 మందిపై కేసులు నమోదు చేశారు. ఇక హైదరాబాద్ కమిషనరేట్లో పట్టుబడ్డారు 1500 మంది. అయితే సైబరాబాద్ కమిషనరేట్లో 1241 మంది డ్రంక్ అండ్ డ్రైవ్లపై కేసులు నమోదు చేశారు. మియాపూర్లో 250 మంది, కూకట్పల్లిలో 123 మంది, మాదాపూర్లో 9 మంది పట్టుబడ్డారు. ఇక 938 ద్విచక్ర వాహనాలను, 21 త్రిచక్ర వాహనాలను, 275 కార్లను, 7 భారీ వాహనాలను సీజ్ చేశారు. అయితే పట్టుబడిన వారిలో 1239 మంది పురుషులు కాగా 2 మహిళలు కూడా ఉన్నారు. మాట్లాడితే వెళ్ళిపోయింది నాకు ఆ ముగ్గురు ట్రిపుల్ రైడింగ్ లేదా నిలబడు ఫోన్లు మాట్లాడితే ఈ అంశంపై మరిన్ని వివరాలు అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ. చెప్పండి, పట్టుబడిన వారిపైన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? గురు, ఏదైతే న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా పోలీసులు చేసిన స్పెషల్ ఆపరేషన్ ఒక పక్కన సత్ఫలితాలు ఇచ్చాయని చెప్పుకోవచ్చు. మరో పక్కన ఏదైతే ఈ ప్రత్యేకమైన స్పెషల్గా డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది నిర్వహించారో దాదాపు 3 కమిషనరేట్ల పరిధులు కలిపి 4000కు పైగానే వాహనదారులు మద్యం తాగి మందుబాబులు పోలీసులకు పట్టుబడ్డారు. ఇటు హైదరాబాద్ కమిషనరేట్లో చూసుకుంటే 1500 మంది పైన కేసు నమోదు కాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 1300 మంది మీద కేసులు నమోదైనాయి. ఇక రాచకొండ కమిషనరేట్లో కూడా దాదాపు 1200కు పైగానే కేసులు నమోదైన కూడా తెలుస్తుంది. ఐఏఎస్గా చూసుకుంటే మియాపూర్లోనే దాదాపు 1100 మంది పైన కేసులు నమోదు కావడం జరిగింది. వీరు మద్యం సేవించి ఏదైతే వాహనాలు నడుపుతూ పోలీసులకు ఈ స్పెషల్ డ్రైవ్లో ఏర్పాటు చేసిన ఈ స్పెషల్ చెక్ పోస్టులలో కూడా పోలీసులకు పట్టుబడ్డారు. వీరందరికీ బ్రీత్ అనలైజర్ ద్వారా టెస్ట్ నిర్వహించిన తర్వాత మోతాదుకు మించి మందు తాగడం, దానిపైన వారి వాహనాలన్నింటినీ కూడా సీజ్ చేశారు. ఇందులో ద్విచక్ర వాహనాలనే కాదు, కార్లు, భారీ వాహనాలు, ఆటోలు కూడా ఉన్నట్లుగా కూడా పోలీసులు కూడా చెప్తున్నారు. నిన్న సాయంత్రం రాత్రి 8 గంటల ప్రాంతం నుంచి ఈరోజు తెల్లవారుజామున 6 గంటల వరకు సిటీలో మొత్తం 264 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. శివారు ప్రాంతంలో దాదాపు 120 చెక్ పోస్టులు అన్నీ ఏర్పాటు చేసి, అంటే ఎక్కడికక్కడ కట్టడి చేసి పోలీసులు పెద్ద ఎత్తున ఈ స్పెషల్ డ్రైవ్ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది నిర్వహించడం జరిగింది. దీంట్లో ఎక్కువగా మద్యం సేవించి పట్టుబడమే కాకుండా పట్టుబడిన వాళ్ళలో మహిళలు కూడా ఉన్నారు, వృద్ధులు కూడా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. వీరంతా కూడా ఇక ఏదైతే వాహనాలు సీజ్ కావడం జరిగిందో ఆ వాహనాల వ్యవహారానికి సంబంధించిన పత్రాలు, ఆ తర్వాత ఆధార్ కార్డు తీసుకొని వారంతా కూడా కోర్టుకు హాజరవ్వాల్సి ఉంటుంది. కోర్టు వీరికి జరిమానా నుంచి కొంతమందికి జైలు శిక్ష విధించే అవకాశాలు కూడా ఉంటాయి. మొట్టమొదటిసారి పట్టుబడిన వారికి అయితే జరిమానా, ఆ తర్వాత 1 నుంచి 2 రోజుల పాటు జైలు శిక్ష ఉంటుంది. గతంలో కూడా పట్టుబడి జైలుకు వెళ్ళిన వాళ్ళకి ఖచ్చితంగా ఈసారి పెద్ద జైలు శిక్ష తప్పదు అని చెప్పి పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంతేకాకుండా వీరి వాహనాల వ్యవహారానికి సంబంధించి పట్టుబడిన తర్వాత వారి ఏదైతే వాహనాలు సీజ్ చేస్తామో ఆ తర్వాత కోర్టుకు వెళ్తున్న క్రమంలో వారి ఏదైతే వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్, ఆర్సీ కానీ, లైసెన్సులు కానీ వీటన్నిటిని కూడా సీజ్ చేసి ఆర్టీఏ అధికారులకు అందించడం జరుగుతుంది. ఒకవేళ కోర్టులో జరిమానా, జైలు శిక్ష ఏదైతే విధిస్తారో వాటి జైలు శిక్ష అనుభవించిన తర్వాత వీరికి ఆధార్ కార్డు కూడా, ఈ ఆధార్ కార్డుని లింకప్ చేస్తారు. అంతేకాకుండా ఆ జైలు జీవితం గడిపిన తర్వాత వారు ఇచ్చిన సర్టిఫికేట్ని తీసుకొని ఆర్టీఏ అధికారులకి కలవాలి. ఆర్టీఏ అధికారులు వారి లైసెన్స్ను కూడా కొద్ది రోజుల పాటు సస్పెండ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ వారు భవిష్యత్తులో వారం రోజుల
రోజుల 10 రోజుల ఆర్టీ అధికారులు ఏదైతే లైసెన్స్ సస్పెండ్ చేయడం జరుగుతుందో ఆ సమయంలో కనుక వారు మళ్ళీ వాహనాలు వాహనాలు నడిపి దొరికితే ఖచ్చితంగా ఈసారి భారీ అంటే ఎక్కువ రోజులు జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. 2 సార్లు కంటే ఎక్కువగా కనుక పట్టుబడి ఉంటే ఖచ్చితంగా పర్మనెంట్గా వారి లైసెన్సులు రద్దయ్యి అంటే భవిష్యత్తులో వారు వాహనం నడపకుండా పర్మనెంట్గా లైసెన్స్ రద్దయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మొత్తానికి ఈసారి న్యూ ఇయర్ వేడుకల వ్యవహారానికి సంబంధించి అటు ప్రమాదాలు మాత్రం ఏ ఒక్కటి జరగకపోయినా పోలీసులు చేసిన స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్లో మాత్రం దాదాపు 4,000 మంది పైగానే మందుబాబులు పోలీసులకు పట్టుబడడం జరిగింది. గురు అయితే కృష్ణ, ఈ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మెరుగ్గా ఉందని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా గత ఏడాది వ్యవహారానికి సంబంధించి చూస్తే గత ఏడాది డ్రగ్స్ కేసులు కానీ రోడ్డు ప్రమాదాలు కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యవహారాలు కానీ కేసులు ఎక్కువగానే ఉన్నాయి. కానీ ఈసారి ప్రత్యేకంగా పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి అంటే తెలంగాణ బార్డర్ నుంచి మొదలు పెట్టుకుంటే మొత్తం సిటీ మొత్తం కూడా దిగ్బంధనం చేసి ఎక్కడికక్కడ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లు అనేవి నిర్వహించి ఎవరు కూడా తప్పించుకోకుండా మందు తాగి వాహనం నడపకుండా ఎవరు తప్పించుకోకుండా మొత్తం ఈ డ్రైవ్లు అనేది మెగా డ్రైవ్ అనేది ఒకటి నిర్వహించడం జరిగింది. అందులో 3 కమిషనరేట్ల పోలీసులు అటు ట్రాఫిక్ అనే కాదు ల్యాండ్ ఆర్డర్ పోలీసులను కూడా ఆ తర్వాత ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీసులు ఎవరైతే ఉంటారో వారిని కూడా ఈ డ్రైవ్లో ఉపయోగించి ఎక్కడికక్కడ కట్టడి చేసి తనిఖీలు అనేది నిర్వహించారు. అందులో భాగంగానే 4,000 మందికి పైగానే పట్టుబడినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి సైబరాబాద్ హైదరాబాద్ రికార్డుల వ్యవహారాన్ని పరిశీలిస్తే హైదరాబాద్లోనే 1,500 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డం, ఆ తర్వాత 1,100 మంది వ్యక్తులు ఇక్కడ సైబరాబాద్ కమిషనరేట్లో పట్టుబడడం జరిగింది. అందులో పట్టుబడిన వాళ్ళలో మహిళలు కూడా ఉన్నారని కూడా పోలీసులు చెప్తున్నారు. మైనర్లు మాత్రం ఎక్కడా కూడా దొరికినట్లుగా పోలీసుల రికార్డుల దాఖలాలు కూడా లేవు. కానీ 18 ఏళ్ల నుంచి దాదాపు 70 ఏళ్ల వృద్ధుల వరకు కూడా మద్యం తాగి వాహనాలు దొరుకుతూ ఈసారి పోలీసులకు పట్టుబడడం జరిగింది. డ్రగ్స్ కేసు ఒకటి అనేది నమోదు కాకపోవడం, ఆ తర్వాత రోడ్డు ప్రమాదాల్లో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఫలితాలు ఇచ్చాయి. అలాగే మద్యం వ్యవహారం స్పెషల్ డ్రైవ్ల వ్యవహారానికి సంబంధించి కూడా ఈసారి భారీగానే కేసులు నమోదు కావడం, ఈ పట్టుబడిన వారంతా కూడా ఇక కోర్టుల చుట్టూతా జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి ఉంది. ఒక్కసారి కనుక ఆధార్ కార్డులో ఈ జైలు జీతం వ్యవహారానికి సంబంధించి అప్డేట్ అయిందంటే భవిష్యత్తులో వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కాదు, ప్రభుత్వ పథకాలే కాదు, ఒకవేళ విదేశాల్లో కనుక వారికి ఇలాంటి ఉద్యోగం లభించినా వీసా వ్యవహారానికి సంబంధించి జైలు జీవితం వ్యవహారం సంబంధించి కూడా అన్నీ బయటపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వారికి ఎలాంటి విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా ఉండవు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. గురు